హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అందరి ఫేవరెట్ అయిన పూరీ కర్రీ. వేడి వేడి పూరీలతో కలిపి తింటే ఈ పూరీ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది అని నేను గ్యారంటీగా చెప్తున్నా. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలిపి కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అలాగే కొంచెం అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. లేదా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా వేగక్కర్లేదండి, కాస్త కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపుని వేసుకుని బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వేయించుకున్నానండి. చూసారా ఎంత బాగా కుక్ అయినాయో. వీటిని లైట్గా మ్యాష్ చేసాము అంటే కర్రీకి సూపర్ టెక్చర్ వస్తుంది. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసిన వాటిని ఇందులోకి వేసుకోవాలి. మసాలా మొత్తం ఆలూకి బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కర్రీ తిక్కుగా ఉండేలా చేయాలి. ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. చివరగా కాస్త కొత్తిమీర చల్లాము అంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. ఇంతేనండి పూరీ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని వేడి వేడి పూరీతో తింటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.